నా పేరు వల్లెపు కుసుమ శ్రీలక్ష్మి కుమారి. ఎన్టీఆర్ తాతగారు కట్టించిన కాలేజీలోనే లోకేష్ సార్ దత్తత తీసుకున్న నెమ్మకూరులోనే చదివాను. ఇంటర్మీడియట్ మంచి మార్క్స్ వచ్చాయి. పిహెచ్ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ ఇయర్లో 92%తో 2 ఇయర్స్ కలిపి 850 మార్క్స్ వచ్చాయి. నాకు చాలా గౌరవంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. నా మొదటి సన్మానమే లోకేష్ సార్తో తీసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరి ఎన్నో విజయాలు నా జీవితంలో కోరుకుంటూ ఇప్పుడు లోకేష్ గారి చేతుల మీదుగా మీరు అవార్డు అందుకోబోతున్నారు, మిమ్మల్ని సన్మానించబోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? అదే నా ఫస్ట్ విన్నింగ్ స్టెప్పే సార్ చేతితో జరగటం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ముందు ఇంకా ఎన్నో ఎదురు చూస్తూ అంటే సార్ చేతులతోనే తీసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ కూడా సార్ వాళ్ళ కాలేజ్ హైదరాబాద్ ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లోనే చదవాలనుకుంటున్నాను. చదువులో సార్ తోడుంటారని నమ్ముతున్నాను. మా కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా ఏపీఆర్జేసీ నిమ్మకూరు కాబట్టి సార్ వాళ్ళు చాలా అంటే ఈ ప్రభుత్వం వచ్చినాకే కొంచెం ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాకల్టీ కానీ బుక్స్ ఫ్రీగా ఇవ్వటం వల్ల మేము హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వటం కానీ టెక్స్ట్ బుక్స్ ప్రిఫర్ చేసి మంచి స్కోర్ గెయిన్ చేయగలిగాము. ఈ ప్రభుత్వం వచ్చిన వల్లే బుక్స్ యూనిఫామ్ అన్ని ఫ్రీగా వచ్చాయి మాకు. సో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు వచ్చేసరికి రావుల మౌలి కిరణ్. మై ఫాదర్ నేమ్ ఇస్ రావుల సింహాచలం. నేను అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చాను. మా గ్రూప్ పేరు ఏంటంటే బ్యాంకింగ్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్. లాస్ట్లో జరిగిన ఇంటర్ ఫలితాలలో నేను 978 మార్కులు సాధించడం జరిగింది. ఇంటర్లో ఈ విద్యా సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరిగింది. లోకేష్ గారు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఇప్పుడు మిమ్మల్ని పిలిచి మీకు బహుమతులు అందజేయనున్నారు, మీకు సత్కారం కూడా చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలా లేదు. దీనిపైన మీ అభిప్రాయం ఏమి సార్? అప్పుడు ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ కంట్రీ ఈస్ యూత్కి ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మేము ఖచ్చితంగా అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది నాకు ఫస్ట్ టైం. అండ్ థ్యాంక్ యూ ఫర్ లోకేష్ సార్ బీయింగ్ మై ఎడ్యుకేషన్ మినిస్టర్. గతంలో చాలా మంది విద్యాశాఖ మంత్రులుగా చేశారు. వాళ్ళకి లోకేష్ గారికి ఉన్న తేడా ఇది చేసాం అది చేసాం అని చెప్పుకుంటున్నారు. బట్ అక్కడ 100 రూపాయలు వస్తువు పంపిస్తే మా స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేసరికి 20 రూపీస్ వస్తువు వస్తుందంటే. ఇప్పుడు అలా కాదు, గవర్నమెంట్ అనేది మారింది సార్. ప్రొవైడ్ చేసే ప్రతి వస్తువు కూడా పైనుండి కింది వరకు కూడా సేమ్ అదేలా వస్తుంది. అండ్ ఆల్సో మేము సాటిస్ఫై అయ్యాం స్టూడెంట్స్ అందరూ. నేనైతే గవర్నమెంట్తో సాటిస్ఫై అయ్యాను. వైసీపీ ప్రభుత్వం మిడ్ డే మీల్స్ అని ఉచిత పాఠ్య పుస్తకాలు ఇవన్నీ రద్దు చేసింది కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన దీనంతని మళ్ళీ పునరుద్ధరించింది. దీనిపైన మేము ఇంటరే కదా ప్రతి లైఫ్లో ఉన్న వ్యక్తికి కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనేది. ఈ టర్నింగ్ పాయింట్లో కూడా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేనైతే లాస్ట్ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుందనే సజెస్ట్ చేస్తాను. My name is V. Susmita. I'm from Government Vocational Junior College, Kuppam, which is constituency of Sri Nara Chandrababu Naidu Garu, CM of Andhra Pradesh. So in office assistantship, I have secured 976 out of 1000. Actually, when compared to private colleges, government colleges also doing the best. So lecturers kuda kani same as it is private teachers ela valla hard work chestaro, government teachers kuda with same level వాళ్ళ పిల్లలు దట్ మీన్ గవర్నమెంట్ స్కూల్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ కోసం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ హార్డ్ వర్క్ దా ఈరోజు మాకు ఇంత రిజల్ట్గా వచ్చింది. సో వీఆర్ లక్కీ ఇన్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్ అవర్ కాలేజ్. మా గతంలో ఎప్పుడు కూడా ఇలా లేదు. ఒక విద్యాశాఖ మంత్రి గారు పిలిచి ఇప్పుడు ఇంటర్లో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయటం, మిమ్మల్ని అప్రిషియేట్ చేయటము, ఒక ల్యాప్టాప్ బహుమతిగా ఇవ్వటం, ఎలా ఫీల్ అవుతున్నారు? Yes, actually we feel very proud about our HRD and Education Minister Sri Nara Lokesh Garu. ముందు కన్నా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మేము ఎక్కువ డెవలప్మెంట్స్ చూస్తున్నాం. అండ్ అదే కాకుండా మిడ్ డే మీల్ స్కీమ్స్ ముందు మనకి స్కూల్స్ వరకుదా ఉండింది, కానీ ఇప్పుడు కాలేజెస్ వరకు వచ్చింది. అండ్ ఫ్రీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ సో మెనీ డెవలప్మెంట్ అండ్ సో మెనీ బెనిఫిట్స్. సో వీఆర్ feeling very happy and proud. Thank you. Myself, B. Shravanti. I completed second year CEC group. I'm from KGBV Ramachela, Chittoor district. I got 935 marks. లోకేష్ గారి చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోబోతున్నారు, ఆయన మిమ్మల్ని సన్మానించబోతున్నారు. ఎందుకంటే స్టేట్లో వన్ ఆఫ్ ది టాపర్లో గవర్నమెంట్ కాలేజ్ చదివిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. నా సార్ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నందుకు మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గత ప్రభుత్వంలో ఇంటర్ చదువుకునే వాళ్ళకి ఇవన్నీ రద్దు చేశారు, మధ్యాహ్నం భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక లోకేష్ గారి సారథ్యంలో ఇవన్నీ పునరుద్ధరించారు. దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత అంతా డెవలప్
డెవలప్ అయింది కాబట్టి నెక్స్ట్ జూనియర్స్ కూడా ఇది చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. స్టూడెంట్స్ మొత్తం కూడా దీన్ని ఊహించుకొని మంచి మార్క్స్తో ఇలా మేమైతే వచ్చాము. ఇంకా కొంతమంది బాగా టాపర్స్గా రావాలని కోరుకుంటున్నాను. My native is Anantapur district, Pamidi Mandal. For 1000 marks, I secured 987. That is MPC branch. మీరు వన్ ఆఫ్ ది టాపర్గా వచ్చారు గవర్నమెంట్ కాలేజెస్లో చదివి. Yes. ఇప్పుడు లోకేష్ గారు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఇప్పుడు ఆయన స్వయంగా మిమ్మల్ని పిలిచి ఇలా అప్రిషియేట్ చేయటము, మీకు ల్యాప్టాప్ కానీ ఇప్పుడు సన్మానం కానీ చేయటము ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇలా ఆయన నుంచి మాకు కాల్ వస్తుందని. ఇంత బాగా ఫెసిలిటేట్ చేయడానికి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేమే కాదు, ఎంతోమంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. అందరికీ ఎడ్యుకేషన్ బాగా దక్కుతుంది బికాస్ ఆఫ్ గవర్నమెంట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అస్. ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం గవర్నమెంట్ కాలేజెస్లో పెరిగింది కదా, ఇప్పుడు ఎట్లా కంపేర్ చేస్తారు లాస్ట్ ఇయర్కి? గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి చాలా ఫెసిలిటీస్ వచ్చాయి. గవర్నమెంట్ కాలేజెస్లో ఫ్రీ బుక్స్ ప్రొవైడ్ చేయడం కానీ, బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ ఎంతోమంది పూర్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారు. కంపేరింగ్ టు ప్రీవియస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చాలా మేలు చేస్తుందని నా అభిప్రాయం. నా పేరు ఎస్ రాజేశ్వరి, మాది గుంటూరు డిస్ట్రిక్ట్. నేను జీజేసీ గర్ల్స్ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఎంఈసీ గ్రూప్లో నా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. నాకు 1000కి గాను 967 మార్కులు వచ్చాయి. ఎంఈసీలో నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. మా ఇంటర్లో ఈ విద్యా సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరిగింది కదా, దానిపైన మీ అభిప్రాయం చెప్తారా? పిల్లల్ని ఏబీసీ గ్రూప్స్గా విడదీయడం వల్ల టీచర్స్ వాళ్ళని ఈజీగా అప్రోచ్ అవ్వగలుగుతున్నారు. సో దీనివల్ల ఉత్తీర్ణత శాతం పెరిగిందని అనుకుంటున్నాను. అట్లాగే వైసీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రద్దు చేశారు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు. ఏంటి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పునరుద్ధరించింది మొత్తం, దానిపైన మీ అభిప్రాయం? ఇలాగా మిడ్ డే మీల్స్ పెట్టడం వల్ల అటెండెన్స్ పెరుగుతుంది సార్. దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఫుడ్ గురించి బాధపడాల్సిన అవసరం ఉండలేదు. ఫ్రీగా ఫుడ్ పెట్టడం వల్ల అటెండెన్స్ పెరుగుతుంది, ప్లస్ స్టూడెంట్స్ కూడా స్ట్రెంత్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది సార్. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారికి మీరేం చెప్తారు? చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. ఫస్ట్ మాకు ఇంతగా పిలిచి సన్మానిస్తున్నందుకు సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం మూలన వచ్చే సంవత్సరం ఈ ఎఫెక్ట్ విద్యార్థులపై ఉంటుందంటారా? ఖచ్చితంగా. నేను తిరువురు గౌడ్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. నాకు 1000కి 964 మార్క్స్ వచ్చాయి. ప్రొవైడ్ చేసిన ఈ సార్ స్కీమ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల సారు నారా లోకేష్ గారు చాలామందికి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఎంతోమందికి విద్యార్థులు కూడా బాగా చదువుకోగలుగుతున్నారు. ఇలా ఇంకెన్నో పథకాలు అమలు చేయడం వల్ల విద్యార్థులు చాలా మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండే అవకాశాలు ఉంటాయి. మధ్యాహ్న భోజన పథకం మన కాలేజీలో ఎప్పుడూ లేనిది, స్కూల్స్ వరకే ఉండింది ఇప్పటి వరకు. ఇప్పుడు కాలేజీలో కూడా అమలు చేయడం జరుగుతుంది. అలాగే సంకల్ప్ ప్రోగ్రామ్ పెట్టి 3 నుండి స్టార్ట్ చేసి 5 వరకు ఉంచడం వల్ల విద్యార్థుల్లో చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. ఎలాగో ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్ ర్యాంక్ తెచ్చుకోగలుగుతున్నారు.